హాయ్! హలో ఫ్రెండ్స్. ఈరోజు ధనుర్మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం రండి. ముందుగా మన ఛానల్‌లోకి ఎంటర్ అయిపోదాం. వెల్కమ్ టు మణికంఠ కలెక్షన్స్, యూఎస్ఏ బ్లాగ్స్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళుంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. రేపటి నుండి కాకుండా నిన్న పెడదామన్న ఒక వీడియో ఈరోజు పెడుతున్నా. సో, ఈ రోజు నుండే మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం విశిష్టత ఏంటో తెలుసుకుందాం రండి. ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వలన మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. విష్ణు ఆలయాలలో ఉదయం పూట అర్చనలు చేసి నివేదికలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని బాలభోగం అని పిలుస్తూ ఉంటారంట. ఈ ధనుర్మాసం భోగితో ముగుస్తుంది. అంటే ఏంటో తెలుసుకుందాం రండి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకు అంటే సంక్రాంతి ముందు రోజు ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొల్తుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి అండాలని అంటారు. మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది. సంక్రమణ రోజు స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రభ. ఎంతో పునీత మాసం ఇది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధను అనగా దేని కొరకు ప్రార్థించడమో అనే అర్థం దృష్ట్యా ధనుర్మాసం అత్యంత పునీతమైనది. ధనుర్మాసం తెలుగు సంస్కృతులలో ఒక భాగం. దేవాలయాలలో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సాంప్రదాయాలు కలగలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి అంటే ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం, ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని పెద్దలు చెప్తారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారంట. సహస్రనామార్చనలో తులసీ దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. శయన భేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణ స్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సాంప్రదాయం. ఇలా ఉంటుంది తిరుమలలో. మరి పారాయణం ఎప్పుడు చేయాలి? ఆ బ్రహ్మముహూర్తంలో పారాయణం చేయటం ఎలాగో చూద్దాం రండి. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వలన మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తథ్యమని శాస్త్రవచనం. సాక్షాత్ భూదేవి అవతారమూర్తి అయిన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. అసలు ఈ తిరుప్పావై ఎలా అంటే ఏమిటి? ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రమైన, పావై అనగా వ్రతం, ప్రబంధం అని అర్థం. వేదాల ఉపనిషత్తులో సారమే తిరుప్పావై అని మన పూర్వులు ప్రస్తుతించి ఉన్నారు. ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభ రీతిలో వెలువడి నాయని తిరుప్పావై మహావిష్ణు పద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలని చెప్పబడింది. ఈ మాసంలో విష్ణువు మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదట 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యం సమర్పించాలి. తరువాత 15 రోజులు దద్దోజనం అర్పించాలి. పెళ్ళిడు అమ్మాయిలు తమ ఇల్లు ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజలు చేయటం వలన కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. ఇప్పుడు శ్రీకృష్ణుడికి తులసిమాల. ప్రతిరోజు ఒక పాశురంలో కీర్తన స్వామిని కీర్తించేది.
ఈ వ్రతం వలన మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుడిని ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించే యువతులకు నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలలో, భాగవతంలో, నారాయణ సంహితల్లో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించుకోవాలనుకునే వారు విష్ణు ప్రతిమని తయారు చేయించి ప్రజాగృహంలో ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేచి స్నానాధికాలు ముగించాలి. పంచామృతాలతో శ్రీ మహావిష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తర్వాత తులసి దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ నెల రోజులు విష్ణు కథలను చదవటం, తిరుప్పావై పఠించటం చేయాలి. నెల రోజులు చేయలేని వారు 15 రోజులు, 8 రోజులు లేదా కనీసం ఒక్క రోజు అయినా ఆచరించవచ్చు. వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి ఆశీస్సులు అందుకోవాలి. శ్లోకం: మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రదా తవ మూర్తి ప్రధానేన మమ సంతు మనోరథాం. ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా పరుచుకోవచ్చని నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణం చేసిన వారికి కూడా తిరుప్పావై గాన శ్రవణ చేసిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్య మూర్తి ప్రదాయం కాగలదని ఆశిద్దాం. తర్వాత ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలు ఏమిటి? ఏమేం నైవేద్యాలు పెడితే ఏమేం ప్రత్యేకత వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం, పాయసం, దద్దోజనం సమర్పించాలి. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగిత ద్వారా ఆకలి పెరుగుతుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు, పెరుగు, పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది. ఆయుర్వేదం, జ్యోతిష్యం ప్రకారం ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వగుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి. కన్నెపిల్లలు మేలు జరుగుతుంది. ఈ మాసంలో కన్నెపిల్లలు ఏం చేస్తే మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వివాహం కాని మంచి కోరికలు కలిగిన వారి తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణు చిత్తుడి కుమార్తె అయిన గోదాదేవి మానవ మాతృలని కాక రంగనాథుడనే వివాహం చేసుకుంటానని దీక్ష రుణుతుంది. ఈ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని, భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకి అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాల చెంత మొక్కిరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది. ఇలా జరిగిందనమాట. కన్నెపిల్లలకు ఈ విధంగా చేస్తే కనుక తిరుప్పావైని రోజు చదివితే కనుక వాళ్ళ కోరికలు
నెరవేరుతాయన్నమాట. ఇప్పుడు ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరో తెలుసుకుందాం. రవి ధనుర్మాసలో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనస్సు మీనంలో రవి ఉన్నప్పుడు, రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు. ఇంకా విష్ణుమూర్తి నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయటం శుభం అని అప్పట్లో చెప్పేవారు. అదే ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇప్పుడు గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు? దాని యొక్క కథ ఏంటో చూద్దాం రండి. ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వలన స్త్రీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుందని చెప్తారు. కాత్యాయని వ్రతం పూజా విధానం ఎలాగో చూద్దాం రండి. రోజులానే ముందు పూజ చేసుకోవాలి. ఆ తర్వాత శ్రీకృష్ణ అష్టోత్తరం, గోదాదేవి అష్టోత్తరం చదువుకోవాలి. రంగనాథ అష్టోత్తరం కూడా చదివితే మరీ మంచిది. ముందుగా ప్రార్థన చదవాలి. ఆ తర్వాత వరుసగా తనయ చదవాలి. తిరుప్పలి యొల్లుచి చదివేటప్పుడు ప్రారంభం కదిరావన్ చదవకుండా అది మొత్తం ఒక్కసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదిరివంతో కలిపి చదవాలి. తనయ చదువుతూ 9, 10 తనయలు 2 సార్లు చదవాలి. చివర తిరుప్పలి యొల్లిచి సంపూర్ణమని చదవాలి. ఆ తర్వాత ప్రార్థన చదవాలి. ఆ తర్వాత గోదాదేవి తనయ చదవాలి. ఆ తర్వాత పాశురములు చదవడం ప్రారంభించాలి. పాశురములు చదివేటప్పుడు మొదటి పాశురం 2 సార్లు చదవాలి. అలా మొత్తం అన్ని పాశురములు రోజు చదవాలి. వీలు కాని వారు పిన్నిడిగా చదవాలి. అంటే మొదటి పాశురంలో ఒక లైను, చివరి పాశురంలో ఒక లైను చదవాలి. చివరగా గోదా హారతి చదవాలి. మంత్రపుష్పం కూడా చదవాలి. మళ్ళీ ఏ రోజు పాసురం ఆ రోజు 2 సార్లు చదివి హారతి ఇవ్వాలి. ఇప్పుడు నైవేద్యం ఏం సమర్పించాలో తెలుసుకుందాం. రోజు పొంగలి, దద్దోజనం, పరవన్నం ఉండి తీరాలి. టైం ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. పైవి అన్నీ కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి అనేదే నియమం. కానీ రోజు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి. పొంగలి ముఖ్య నైవేద్యం. కుదిరితే అది పెట్టండి. కుదరని వాళ్ళు పండ్లు, పాలు పెట్టి చేసుకోండి. భక్తి ముఖ్యం. హరే కృష్ణ గోదా కృష్ణ. ఇప్పుడు ధనుర్మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తేదీలు తెలుసుకుందాం. ధనుర్మాసం స్టార్టింగ్ రోజు డిసెంబర్ 17 నుంచి ధనుర్మాసం ప్రారంభం. అనగా 16వ తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత 17వ తేదీన 2 గంటల 34 నిమిషములకు ధనుస్సంక్రమణం. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ధనుర్మాసం అంతా విష్ణు పారాయణాలతో దేవాలయాలు మారుమోగుతాయి. మార్గశిరం ఈ మాసంలోనే ధనుర్మాసం జరుగుతుంది. మాసాలలో మార్గశిరాన్ని నేనే అని విష్ణుమూర్తి స్వయంగా చెప్పుకున్నారంటే ఈ మాసానికి ఉన్న విశిష్టత అర్థమవుతుంది. ధనుర్మాస విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మార్గశిర మాసంలో ధనుర్రాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలో సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. విష్ణువుకు ప్రీతిపాత్రమైన ధనుర్మాసోత్సవాన్ని వైష్ణవులు ఎంతో పవిత్ర మాసంగా భావిస్తారు. ఈ నెల 17వ తేదీ నుంచి జనవరి 14న గోదాదేవి కళ్యాణంతో ముగుస్తుంది. ధనుర్మాసం మొత్తం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంది. తెలుగు సంస్కృతిలో ధనుర్మాసం ఒక భాగం. నెలపాటు వైష్ణవ ఆలయాలలో విశిష్ట పూజలు నిర్వహించారు. తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం, అండాలమ్మ పూజలు నిర్వహించారు. తిరుమలలో సుప్రభాతం బదులు తిరుప్పావై పఠిస్తారంటే ఈ మాసానికి ఎంత పవిత్రత ఉందో తెలుసుకోవచ్చు. జరిగే ఆగమ శాస్త్ర
కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు కలిసిన అంశాల్లో ధనుర్మాసం ఒకటి. ఈ మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరమవుతుందని భక్తుల నమ్మకం. గోదాదేవి ఆవిర్భావం. రోజుకు ఒక పాశురం చొప్పున 30 రోజులు 30 పాశురాలు పాడి గోదాదేవి ఆ రంగనాథలో ఐక్యం అయిపోయింది. దాని ఆవిర్భావం ఎలా ఉంది? ఉత్తర ద్వార దర్శన భాగ్యం ఏంటో చూద్దాం. పరమ పవిత్రమైన ధనుర్మాసంలో మరో ప్రత్యేకమైన రోజు ముక్కోటి ఏకాదశి. ఈ రోజున అన్ని వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశ పర్వదినాన ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశుల వ్రతం ఆచరించినంత ఫలితం భక్తుల నమ్మకం. సంక్రాంతి సంబరాలు. అన్ని గ్రామాలలో సంక్రాంతి సంబరాలు కనబడుతోంది. ఇళ్ల ముందు పెద్ద పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, కొత్త బట్టలు, సంప్రదాయ దుస్తులు, వంటకాలు, బంధువుల రాకపోకలు, ఇలా గ్రామాలలో పండుగ వాతావరణం మారుమోగు. ధనుర్మాసంలో వచ్చే పండగలు. డిసెంబర్ 17న ప్రారంభమవుతుంది ధనుర్మాసం. డిసెంబర్ 18న సుబ్రహ్మణ్య షష్ఠి. డిసెంబర్ 23న ముక్కోటి ఏకాదశి గీతా జయంతి. డిసెంబర్ 24న హనుమద్ వ్రతం. డిసెంబర్ 26 శ్రీ దత్త జయంతి. జనవరి 12 వివేకానంద జయంతి. జనవరి 14న భోగి గోదాదేవి కళ్యాణ. ధనుర్మాసం ముగింపు. ఇదేనండి ధనుర్మాసం విశిష్టత. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.